చెప్పబోతున్నాను. పూర్వం విద్యుమ్నాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. వారిని త్రిపురాసురులు అంటారు. వారు త్రిపురాసురుని పుత్రులు. వారి తండ్రిని కుమారస్వామి సంహరించారు. అందుకు దేవతలపై పగబట్టారు. అప్పుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు త్రిపురాసురులు మాకు మరణం కలగకూడదని కోరుకుంటారు. కానీ అది అసంభవం కాబట్టి మరణం ఎలా కావాలో కోరుకుంటారు. తమకి బంగారం, వెండి, రాగితో చేయబడిన 3 నగరాలను నిర్మించి ఇమ్మని అడుగుతారు. అవి ఎప్పుడు అంతరిక్షంలో పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి ఒక్కసారి వరుసలో వస్తాయో అప్పుడు ఆ పరమశివుడు ఒక్క బాణంతో ఆ 3 నగరాలని ధ్వంసం చేస్తే అప్పుడు వారి సంహారం సంభవించాలని వరం పొందుతారు. వరం పొందినప్పటి నుంచి దేవతలని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. అప్పుడు దేవతలు వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు చెప్తారు. అప్పుడు పరమశివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రథాన్ని, ధనుర్బాణాలను నిర్మించాలని విశ్వకర్మను ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ రథానికి సూర్యచంద్రులు చక్రాలైనాయి. బ్రహ్మదేవుడు రథసారథి అయ్యి పగ్గాలు పెట్టాడు. మేఘలాచలం గొడుగుగాను, మేరు పర్వతం వెల్లుగాను, మందరగిరి పార్శ్వదండగాను, అనంతుడు వంటి నేరుగాను మారాయి. శారదాదేవి వంటి నేడుకు కట్టిన గంటలు లాగా మారింది. విష్ణువు ఆ తేజస్సుతో బాణంగా మారుతాయి. ఆ బాణంకి బ్రహ్మదేవుడు బాణపు మొన అవుతాడు. అప్పుడు శివుడు 4 వేదాలు 4 గుర్రాలు అవుతాయి. అప్పుడు శివుడు ఆ రథానికి పార్వతీ దేవతకి బయలుదేరుతాడు. కానీ ఆ 3 నగరాలు అప్పుడు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు శివుడు తన పంచముఖాలైన సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానలతో ధ్యానం చేస్తే అప్పుడు ఎదురుగా 5 ఏనుగు ముఖాలు కలిగిన గణపతి కనిపిస్తాడు. ఆయనకి 3 కళ్ళు, 10 చేతులు కలవు. ఆ సింహం పైన కూర్చుంటారు. ఆయనే హేరంబ గణపతి. అప్పుడు శివుడు ఆయనను చూసి ఆనందించి గణపతి సహస్రనామ స్తోత్రం పఠిస్తారు. తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. అప్పుడు హేరంబ గణపతి ఆయన తొండంతో ఆ 3 నగరాలని ఒక వరుసలో పెడతారు. అప్పుడు శివుడు వెంటనే బాణంతో ఆ 3 నగరాలను ధ్వంసం చేస్తారు. అప్పుడు త్రిపురాసురుల వధం జరుగుతుంది. అప్పటి నుంచి దేవతలు ఆనందంగా ఉన్నారు. ఆ హేరంబ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి శివుడు వద్ద ఆడుకునేవాడు, ఇంకోటి కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడేవాడు. ఎప్పుడైతే